తెలంగాణలో మరొకసారి చేరికల రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ బీజేపీలకు చెందిన సీనియర్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీజేపీ నేత ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు, బీఆర్ఎస్ నేత కుమ్రం భీం ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం చక్కు గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో మరొకసారి చేరికల రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ బీజేపీలకు చెందిన సీనియర్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీజేపీ నేత కాంగ్రెస్ ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు, బీఆర్ఎస్ నేత కుమరం భీం ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. స్వయం బాపురావు గారు కానీ వారు నిజంగా వస్తే సీటు కూడా వచ్చేది, మరి అప్పుడు రాలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకి ఆకిస్తా 1 year చూసుకున్నారు వాళ్ళు. ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు సెక్రటరీలో చెప్పడం జరిగింది, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా ఐటీడీఐ ప్రాంతంలో ఆదివాసులు కావచ్చు, గోండ్లు కావచ్చు, లంబాడాస్ కావచ్చు, చెంచులు కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, వాళ్ళ కోసం కూడా కొంత రిజర్వేషన్ పెడతామనే మాట చెప్పడం జరిగింది. ఈ రకంగా గత చేతులు ఎప్పుడు జరగలే. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మరొక మీకు స్పష్టం చేస్తే నాయకుల ప్రమేయం కానీ, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, లీడర్ల ప్రమేయం కానీ ఉండదు. పూరెస్ట్ ఆఫ్ ద పూర్కే ఇందిరమ్మ ఇళ్లు దక్కుతాయి. ఎవరు ఎక్కడికి పైరవ చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజమైన బీదవాడికి ఇందిరమ్మ ఇళ్లు దక్కే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. ఇక్కడ ఏ తప్పు జరిగినా శిక్షలు కఠినంగా ఉంటాయనే మాట కూడా అధికారులకు స్పష్టం చేస్తూ, నిజమైన పేదవాడికి ఇల్లు అందాలన్నదే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం లక్ష్యం. ఆ చెరవేరే విధంగా ప్రయత్నం చేస్తాం. కొన్ని సందర్భాలలో అనేక విషయాలను కూడా నేను మాట్లాడడం జరిగింది. దానికి నేను గుర్తిస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా నేను అన్ని పదాలకు గౌరవిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సిద్ధాంతం ప్రకారం నడుస్తారని కూడా మరొకసారి అందరికీ కూడా నా ఉదయపూర్వక ఎమ్మెల్సీ నల్గొండ వెంకట గారు, అదేవిధంగా సునీతారావు గారు, ఇంకా ప్రజలందరూ కూడా మరొకసారి సమస్యలు తెలియజేస్తూ, రాష్ట్రంలో సాధించుకునే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మైదాన ప్రాంతాలతో పాటు గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల అభివృద్ధి విషయంలో ఇవ్వలే ఇంతకుముందే మహేశన్న వారి ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఐటీడీఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకమైన విజన్ ఉన్నది. ఆ విజన్ ముందుకు తీసుకోవడం కోసమే పెద్దలు సోయం బాపురావు గారి నాయకత్వంలో గతంలో మేము పనిచేసినాం. వారి అడుగుజాడల్లో మరొకసారి కాంగ్రెస్ పార్టీలో పెద్దలు రేవంత్ గారి ఈ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లి, అటు కాంగ్రెస్ పార్టీగా ఇటు ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజల కోసం మరి కాంగ్రెస్ పార్టీగా తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పరచడానికి తప్పకుండా నా వంతుగా. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు, తెలంగాణలో మరోసారి చేరికల రాజకీయం ఆసక్తి రేపుతుంది. త్వరలోనే చేరికలు ఉంటాయని కూడా ఇప్పటికే కాంగ్రెస్ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హింటిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తాజాగా మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకున్నారు.
కొద్దిసేపటి క్రితమే ఇటు బీజేపీ నేత ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేత కొమరభీం ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు గాంధీ భవన్ లో కాంగ్రెస్ తీర్థం కూడా పుచ్చుకున్నారు. అయితే వీరికి గాంధీ భవన్ లో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇది బీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎల్లుండి రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించబోతున్నారు. ఈ వేళ అంతకుముందే మాజీ ఎంపీ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం కూడా ఇప్పుడు ఇరు పార్టీలు అంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ లో కూడా చాలా హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో చేరికలు ఊపందుకున్నాయి. మనం చూసాం ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు 6 కూడా కాంగ్రెస్ లో చేరిన పరిస్థితి. అయితే ఆ మధ్య చాలా వరకు కూడా కాంగ్రెస్ లో చేరికలపై కూడా బ్రేక్ పడినట్టయింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 year పూర్తవుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రజా విజయోత్సవాలు కూడా ఒకవైపు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మరోవైపు ఇటు చేరికలపై కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దుస్కరించింది. మరి ఈ నేపథ్యంలోనే బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావుతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్ర సక్కు కూడా కొద్దిసేపటి క్రితమే చేయడం జరిగింది. మరి ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కూడా చెప్పడం జరిగింది. మరి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సోయం బాపురావు ఆ తర్వాత బీజేపీ గుడి కూడా చేరారు. మరి ఆత్రం సక్కు కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా కొన్ని రోజులు కూడా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికలు కూడా బోధ్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసినటువంటి సోయం బాపురావు ఓటమి పాల్గొనడంతో ఎంపీగా పోటీ చేసేందుకు కూడా అధిష్టానం కూడా అవకాశం ఇవ్వలేదు గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా. దీంతో ఆయన మాజీ ప్రజాప్రతినిధిగా మారిపోయారు. ఇక ఆత్రం సక్కు గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్ కి నిరాకరించగా లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి బరిలోకి దింపింది. కానీ ఆయన 3వ స్థానానికే పరిమితమయ్యాడు బీఆర్ఎస్ లో. ఈ నేతలు ఇరువురు కూడా మరి ఆదిలాబాద్ జిల్లాలో తమ సొంత నియోజకవర్గంలోనే ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ నేతల మధ్య అసంతృప్తితో కూడా రగిలిపోయిన చర్చ జరిగింది. మరి ఈ క్రమంలోనే ఇరువురు గతంలో వదిలి వెళ్ళినట్టు అంటే గతంలో వీళ్ళు కాంగ్రెస్ లోనే ఉన్నారు. మరి తర్వాత ఆయన బీజేపీలోకి ఈయన బీఆర్ఎస్ లో కూడా చేరడం జరిగింది. మరి ప్రజెంట్ మాత్రం ఘర్ వాపస్ లో భాగంగా ఇటు ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబురావుతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ గూటి కూడా చేయడం జరిగింది. కాబట్టి మరి ఇది మాత్రం ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. మరి త్వరలోనే ఇంకా చేరికలు ఉంటాయని కూడా హింటిచ్చినట్టయింది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఇటు కాంగ్రెస్ ప్రధానంగా చేరికలపై కూడా ఫోకస్ చేస్తుంది. మేజర్ గా ఇటు బీఆర్ఎస్ సంబంధించి నేతలైతే ప్రధానంగా చూస్తున్న పరిస్థితి. దాదాపుగా ఇంకొక 5 నుంచి 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ కు చేస్తారని కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు ఇటు హైకోర్టు కూడా మరోవైపు ఈ చేరికల అంశం ఎవరైతే ఇటు పార్టీలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు చేరారో దీనిపై కూడా ఇప్పటికే చర్చ కూడా కొనసాగుతుంది. మరి వీరిపై అనర్హత వేటు వేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఇది స్పీకర్ నిర్ణయానికి హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే త్వరలోనే పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు ఉంటాయని కూడా ప్రధానంగా అంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ నుంచే కూడా మనం చేరికలు బీఆర్ఎస్ అంటే ఇప్పటి నుంచి బీఆర్ఎస్ లోని నాయకులందరూ కూడా కాంగ్రెస్ లోకి వెళ్లడం చూసాం. ఇప్పుడు బీజేపీలో కూడా నాయకులు ఆకర్షించే పనిలో పడిందా కాంగ్రెస్ పార్టీ? అలాగే రీసెంట్ గా కూడా ఈ మధ్య అందరూ కూడా ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ నేతలందరూ కూడా బీజేపీ అండ్ రాష్ట్ర అధ్యక్షుని మార్చే విధంగా కూడా పనులు చేపడుతూ ఉన్నారు. బీజేపీలో అంతా కూడా ఒక రకమైన డిసిప్లిన్ గా కూడా వెళ్లాలని దిశగా కూడా వెళ్లాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక పక్క జేపీ నడ్డా పర్యటన కూడా కొనసాగబోతోంది. సో సిచ్యువేషన్ అంతా ఏ విధంగా చూడాలి సతీష్? ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు బీజేపీలో కొంచెం ఆధిపత్య పోరైతే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న మనం చూసాం దాదాపు తెలంగాణ నుంచి గెలిచినటువంటి 8 ఎంపీలు ప్రధానమంత్రి మోడీని కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కూడా కలవడం జరిగింది. అయితే కొంతమంది రాష్ట్ర నాయకత్వం పట్ల కొంచెం అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని మార్చాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి మరి ఆయన ప్రజెంట్ సెంట్రల్ మంత్రిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరి త్వరలోనే ఒక బీజేపీ అధ్యక్షుడిని కూడా మార్చాలని కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొంతవరకు బీజేపీ నేతలు కూడా అసంతృప్తం ఉన్నమాట వాస్తవమే. మరి ఈ నేపథ్యంలో మరి త్వరలో కూడా దీనిపై చర్చ జరుగుతుంది. మరోవైపు రేపు కాక ఎల్లుండే ఇటు రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వస్తున్నారు. పార్టీ కీలక నేతలతో కూడా సమావేశం అవుతారు. సమావేశం అయిన తర్వాత మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పుపై మరి ఎవరికి ఇవ్వాలి దానిపై కూడా చర్చ కొనసాగుతుంది. మరి ప్రధానంగా బీజేపీలో పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. మరి గతంలో బండి సంజయ్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేశారు. మరి అసెంబ్లీ ఎన్నికల టైంలోనే మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఛార్జ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో
మరి ఇప్పటికే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరి నూతనంగా కొత్త వ్యక్తికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలని కూడా ఆశిస్తున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. ఒకవైపు ఇటు ఈటల రాజేందర్ ఎంపీ, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు మరికొంతమంది బీజేపీ సంబంధించిన కీలక నేతలు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తమకే ఇవ్వాలని కూడా ప్రధానంగా మొన్న ప్రధానమంత్రి మోడీ దృష్టి కూడా తీసుకెళ్లారు ఢిల్లీ వెళ్ళినప్పుడు. అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి దృష్టి కూడా తీసుకెళ్లారు. మరి ఈ నేపథ్యంలో కొంతవరకు బీజేపీ నేతలు అసంతృప్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ మాజీ ఎంపీ స్వయం బాపురావు కూడా కొంతమంది బీజేపీ నేతల పట్ల అసంతృప్తితో ఉన్నారు కొద్ది రోజుల నుంచి కూడా. మరి ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులు ఆయన పార్టీ కార్యక్రమాలు కూడా యాక్టివ్ గా తగ్గారు. ఈ నేపథ్యంలో మరి ఈ రోజు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా బీజేపీ నుంచి వీడి కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఇక మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా ఈ రోజే కాంగ్రెస్ సీతం పుచ్చుకున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొంతవరకు అంటే ఎవరైతే ఇటు బీజేపీ గానీ బీఆర్ఎస్ లో గానీ ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో మరి వాళ్ళని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం ఒకవైపు కాంగ్రెస్ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే ఇటు బీజేపీ నుంచి అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ లోకి చేరికలు ఉంటాయని కూడా అంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది. మరోవైపు ప్రజా విద్యోత్సవాలు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు కూడా కొంతవరకు అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరికొంతమంది అంటే ఇటు బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ సీతం పూర్తిగా అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇంటి ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇది కొంతవరకు మాత్రం ఇటు బీజేపీ బీఆర్ఎస్ కూడా కొంతవరకు శాఖ చేసుకోవాలి. మరి రాష్ట్రంలో కీలకమైన 2 ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి కీలక నేతలు కాంగ్రెస్ వచ్చేయడం కూడా అసంగుడు కూడా ఎవరెవరు రాబోతున్న చర్చ కూడా కొనసాగుతుంది. కాబట్టి మరి స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకొని త్వరలోనే చేరికలు ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీలోని నేతలు కూడా హింట్ ఇస్తున్నారు. కాబట్టి మరి ఈ క్రమంలోనే మరి మాజీ ఎంపీ స్వయం బాపురావు ఆత్రం సక్కు కూడా కాంగ్రెస్ లో చేరడం కూడా ఆసక్తిగా రేపుతున్న నేపథ్యంలో మరి త్వరలోనే ఈ యొక్క చేరికలు కూడా స్పీడప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. హిమబిందు.